ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ధర్మాజిగూడెం వాస్తవ్యులు కీర్తిశేషులు మేకల గోపాలరావు గారి జ్ఞాపకార్థం ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ గారు, కుమారుడు, కుమార్తె, అల్లుడు మరియు కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థన చేద్దాం. 15 దినాలలో 5 ఎపిసోడ్స్ మాత్రమే వచ్చాయి. ఎపిసోడ్ సహకారులు విరివిగా కావాలి. ప్రభువు అనుగ్రహించినట్లు ప్రార్థింపమనవి. భారత మిషన్స్ పొలములు పరిచర్య గత రాత్రి నిడదవోలు పట్టణంలో సహోదరుల కరచాలన కూడిక ఏర్పాటు చేశాం. చాలా తక్కువ మంది క్రిస్టియన్స్ పాల్గొన్నారు. చాలా తక్కువ మంది. 350 మందిని ఆహ్వానిస్తే ఆహ్వానించిన వారు మరియు లోకల్ చర్చ్ ఫ్రెండ్స్తో కలిపి 50 మంది వచ్చారు. వారిలో ఒక్కరు మాత్రమే స్పందించారు. దట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద చర్చ్ టువర్డ్స్ మిషన్స్ ఇన్ ఇండియా. అది పరిస్థితి. మిషన్స్ నిమిత్తం క్రైస్తవ సంఘాల్లో స్పందన 350 మందిని ఆహ్వానించగా ఒక్కరి స్పందన దొరికినది. అదే హౌ లాంగ్ ఇట్ విల్ స్టాండ్ అనేది టైమ్ విల్ డిసైడ్. కనుక ఇట్ ఈస్ ద టఫ్ టైమ్ ఫర్ క్రిస్టియన్ మిషన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో క్రైస్తవ సువార్థీకరణ పరిచర్య సాధారణమైనదేం కాదు, సామాన్యమైనది కాదు, చాలా కష్టతరమైంది. ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి. ప్రభువు నూతన ద్వారాలు తెరిచి భారతదేశాన్ని త్వరగా సువార్థీకరణతో చేరుటకు బిగ్ డయాసిస్కు సహాయం చేయనట్లు మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము. మేకల గోపాలరావు గారు ప్రభు మృతి నొందినారు. వారి కుటుంబ సభ్యులను ఆదరించమని అడుగుతున్నాము. ఈ రాత్రి మా ప్రేక్షకులు రక్షించబడాలి. రక్షించబడిన వారు స్థిరపరచబడాలి. సువార్త పక్షంగా ప్రతి విశ్వాసి రూపాంతరం అనుభవానికి రావాలి. అట్టి కృప మా కాలంలో దయచేయము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఓబద్య గ్రంథము 6వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. 21 వచనాలు ఓబద్య గ్రంథంలో ఒకే అధ్యాయంలో వ్రాయబడ్డాయి. నిన్నటి దినం 5 వచనాలు ధ్యానించాం. 6వ వచనం నుండి చదువుతాను. ఏదోము సంతతిని గూర్చి వ్రాయబడినటువంటిది ఈ గ్రంథం. ఏదోము ఏశావు సంతానం, దేశం. ఏశావు యాకోబు యొక్క సోదరుడు. యాకోబు సంతానం ఇశ్రాయేలీయులు. ఏశావు సంతానం ఏదోమీయులు. ఏశావు సంతానమైన ఏదోమీయులు యాకోబు సంతానమైన ఇశ్రాయేలీయులకు సహకరించకపోగా బాధ పెట్టారు. మరియు వారు బాధపడుతుంటే, శ్రమపడుతుంటే సంతోషించారు. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం చొప్పున నిన్ను శపించిన వారిని నేను శపిస్తా అన్నాడు. దాని చొప్పున ఎదోమీయులను యెహోవా దినము లోపట నాశనం చేస్తున్న ప్రవచనం ఓబద్య వ్రాశాడు. ఓబద్య యెహోవా సేవకుడు అని అర్థం. 6వ వచనం. ఏశావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును,
వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును. హౌ ఈసౌ హ్యాస్ బీన్ పిలేగ్డ్, హిస్ ట్రెజర్స్ సార్ట్ అవుట్. అతడు దాచిపెట్టిన ధనము అంతయు పట్టబడును, అతని సంతతి వారి సొమ్ము సోదా చూడబడును. దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయుల మీద లేచిన ఏదోము సంతతి యొక్క ధనము పట్టబడును. నేను ఈ సందర్భంగా ఒక సంఘటన చెబుతాను. ఊరు పేర్లు, వ్యక్తుల పేర్లు నేను చెప్పను, కానీ ఒక సంఘటన. ఒక యేసుక్రీస్తు దేవాలయం చర్చ్ బిల్డింగు పడగొట్టమని ఒక అధికారి ఉత్తర్వులు జారీ చేసేసాడు. విచారించుకోకుండా, అనాలోచితంగా, ప్రొవోక్ చేయబడి, ఎవరితోనో ప్రలోభ పెట్టబడి ఆ ఉత్తర్వులు అక్రమంగా జారీ చేశాడు. దేవుడు చూస్తున్నాడు కదా. దేవుని పిల్లలు అందరూ కలవరపడిపోతున్నారు. ఆ సందర్భంలో ఒక నెల దినాలు గడిచాయి అంతే. ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలియదు. ఆ అధికారి అవినీతిపరుడని అధికారులకు దొరికాడు, పట్టుబడ్డాడు. అతని నుండి 75 నుండి 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం అతడు దాచిపెట్టుకున్న డబ్బు, అక్రమ సంపాదన, అధికంగా ఉన్న నిధులకు చెందిన 100 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుని అతని విధుల నుండి తప్పించేశారు. ఇది లిటరల్గా నేను చూశా. నా ఎక్స్పీరియన్స్లో ఇది నేను చూశాను. ఆనాడు ఏదోమీయులపై ప్రవచనమెత్తి ఓబద్యా ద్వారా దేవుడు ఏమైతే మాట్లాడారో అది ఈనాడు కూడా దేవుని పిల్లల మీద దాడి చేసిన, వారిని నాశనం కోరిన వారి యొక్క సంతతి, వారి యొక్క కుటుంబాలు, వారి జీవితాలు నాశనమైనట్లుగా కనిపిస్తోంది. యేసుక్రీస్తు ప్రభువును 30 వెండి నాణాలకు ఇస్కరియోతు యూదా అమ్మేశాడు. అతని గురించి ఇర్మియా ప్రవచనం ఉంది. అతని భార్య అతని నుండి వెళ్ళిపోతుంది, అతని ఇల్లు పాడైపోతుంది, అతని సంతతి భిక్షం ఎత్తుతారు, అతడు చనిపోతాడు, అతని ఉద్యోగం వేరొకటి తీసేసుకుంటాడు. గ్రహిస్తున్నారా? యేసును అప్పగించిన ఇస్కరియోతు అవన్నీ కూడా చూచాడు. అతని జీవితం అలా ముగిసిపోయింది. దేవుని పిల్లలు అభయం తెచ్చుకోవాలి. దేవుడు మన పక్షంగా కార్యం చేస్తాడు. గాడ్ విల్ నాట్ బి సైలెంట్. ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. నేను నిడదవోలులో నిన్న మీటింగ్ పెట్టాను. 350 ప్రయరైజ్డ్ క్రిస్టియన్ పీపుల్ ఫ్యామిలీస్కి నేను ఇంటింటికి ఇన్విటేషన్ పంపించాను. ఆ ఇన్విటేషన్ వెయిట్ చాలా పెద్దది. ఎందుకంటే 5000 ఎపిసోడ్స్ కంప్లీటెడ్, నేషనల్ రికార్డ్ అచీవ్డ్, ఫస్ట్ మీట్ టు ప్రైజ్ గాడ్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఇన్విటేషన్. 10 మంది రాలేదు, ఇతరులు 40 మంది వచ్చారు. 1 man రెస్పాండెడ్. నేను ఎందుకు చెబుతున్నానంటే, సమాజంలో ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి, సమాజం ఎట్లా మారిపోయి ఉంది, క్రైస్తవ్యం ఏ విధంగా గ్రేట్ కమిషన్ పట్ల విస్మరించి ఉంది, అవి ఆలోచన చేస్తున్నప్పుడు 2 రెస్పాన్సిబిలిటీస్ నాకు అనిపించింది. ఒకటి, అన్రీచ్డ్ పీపుల్ని రీచ్ అవ్వటం ఒక గోల్ అయితే, ఆల్రెడీ క్రిస్టియానిటీ ట్రాన్స్ఫర్మేషన్లోనికి రావటం భారతదేశంలో అనదర్ గోల్గా పెట్టుకోవలసిన అవసరం ఉంది. ఇది ఒక్కసారి పరిశీలన అంశంగా నేను భావించాను. చూడండి, ఇక్కడ నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దుల వరకు పంపేస్తారు. అంటే దే బ్రేక్ ద కావనెంట్. నీతో సంధి చేసిన వారు నిన్ను సరిహద్దుల వరకు పంపేస్తారు. సంధి చేయుట అంటే కావనెంట్, నిబంధన పెట్టుకున్న వాళ్ళు, అగ్రిమెంట్ పెట్టుకున్న వాళ్ళు, ఒకప్పుడు స్నేహంగా ఉన్నవాళ్ళు వారి సరిహద్దుల్లో నిన్ను ఉంచరు.
నీతో సమాధానంగా ఉన్నవాళ్ళు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారం చేస్తారు. ఎటువంటి మాటలండి ఇవి? అగ్రిమెంట్ బ్రేకప్, పీస్ఫుల్ కండిషన్స్ బ్రేకప్, సమాధానంగా ఉన్నవాళ్ళు ఒక్కసారిగా బలాత్కారం చేస్తారు. ఏశావు ఎటువంటి దుర్గతి? 10 రకాలైన దుర్గతులు ఎదుర్కొనబోతున్నాడు. 10 కండిషన్స్, విపరీతమైన 10 పరిస్థితులు ఎదోమీయుల మీదకు వస్తున్నాయి. కారణం, దేవుని పిల్లలను శ్రమానుభవంలో చూచి ఆనందించారు. నీ అన్నము తిని నీ కొరకు ఉరియొడ్డు వారు ఉన్నారు, ఎదోమునకు వివేచన లేకపోయినా. పాముకు పాలు పోయిట అనే పదం మనం ఎప్పుడు వింటూ ఉంటాం. పాముకి పాలు పోసారు వాళ్ళు అంటారు. వాడు అన్నం తిన్నారు, వాళ్ళనే ఏం చేస్తున్నారు? ఉరికి వండుతున్నారు. ఇస్కరియోతు విషయం ప్రభు అదే చెప్పారు. నాతో భోజనం చేసిన నా హితుడు నా మీద మడమ ఎత్తాడు అన్నాడు. దట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఎదోమైట్స్. ఎదోమీయుల యొక్క స్వభావం ఏంటంటే, ఎదోమీయుల స్వభావం ఏమిటంటే, వారు కూడా తిని పెట్టిన వారి మీద కాలు దవ్వుతారు. జ్యేష్ఠత్వపు హక్కు విషయంలో ఇష్టపడి ఆహారం కొనుక్కున్నాడు. జ్యేష్ఠత్వపు హక్కు ఇచ్చి ఏశావు కొనుక్కొని మళ్ళీ పగబట్టాడు. ఒకసారి ఆలోచించండి. మోసం చేశాడు అంటాడు. మోసం ఎందుకు అవుతుంది? ఓకే, మోసం చేశాడు అని నువ్వు అనుకుంటే నువ్వెందుకు ఒప్పుకోవాలా? నేను చస్తున్నాను, నాకు ఈ జ్యేష్ఠత్వపు హక్కు ఎందుకని? కనుక వాక్యంలో రాశాడు, ఏశావు భ్రష్టుడై ఒక పూట తిండి కొరకు, కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కు తృణీకరించాడు. హీ రిజెక్టెడ్ ద బ్లెస్సింగ్. అర్థమవుతుందా? హీ రిజెక్టెడ్ ద బర్త్ రైట్. ఒక పూట భోజనం కోసం. అది హేస్టీ థింగ్. అది మళ్ళా యాకోబు మీద పగబట్టాడు. నా సోదరుడు నన్ను మోసం చేశాడని చెప్పి చంపుతానని బయలుదేరాడు. అతని స్వభావం చొప్పున అతని విరోధులు అతని మీదకి లేస్తున్నారు. తనతో ఫ్రెండ్షిప్ ఉన్నవాళ్ళే, తనతో అగ్రిమెంట్స్లో ఉన్నవాళ్ళే, తనతో పీస్ఫుల్ లీడింగ్లో ఉన్నవాళ్ళే ఎదురు తిరిగి తిరుగుబాటు చేసి వారిని ఉరి వద్దకు నడిపిస్తారు. వీరికి వివేచన లేదు. ఎదోమీయులకు వివేచన లేదు. ఎదోమీయులకు వివేచన లేకపోయినా. యూ హ్యావ్ నో అండర్స్టాండింగ్. నో అండర్స్టాండింగ్. సోదరుడా, సోదరి, స్నేహితులు విశ్వాసఘాతకులుగా మారితే హార్ట్ బ్రేకింగ్ కండిషన్ ఉంటుంది. ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోనట్లు ఏదోము నుండి జ్ఞానులను నాశనం చేస్తాను. ఇది యెహోవా వాక్కు. బుద్ధి చెప్పేవారు లేకపోతే ఏమవుతుంది? బుద్ధి చెప్పేవారు లేకపోతే, వివేచన చెప్పేవారు లేకపోతే సమస్యలు పెరుగుతాయి. తేమాను, నీ బలాఢ్యులు విస్మయం పొందుతారు. అందువలన ఏశావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమవుతారు. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలత్కారాన్ని బట్టి నువ్వు అవమానం పొందుతావు. ఎన్నటికీ లేకుండా నీవు నిర్మూలం అవుతావు. యూ విల్ రూయిన్ ఫర్ ఎవర్. శాశ్వతంగా నిర్మూలం అయిపోతావు నువ్వు అన్నాడు. ఎదోమీయులకు శాశ్వత నిర్మూలం తప్పదన్నాడు. ఎవడైతే తన సహోదరుని నాశనం కోరుతున్నాడో అతడు కూడా తన స్వనాశనాన్ని కోరుకుంటున్నాడు. అది నేర్చుకోవాలి. ధర్మశాస్త్రం చెప్పింది కంటికి కన్ను, పంటికి పన్ను. దీనిలో సూత్రం ఏంటో తెలుసా? చాలామంది అనుకున్నారు కంటికి కన్ను అనంటే కన్ను తీస్తే కన్ను తీయమని. కాదు కాదు కాదు, అలా కాదు. నువ్వు వేరొకరి కన్ను తీస్తే నీ కన్ను తీయబడుతుంది. కాబట్టి నువ్వు వేరొకరి కన్ను తీయవద్దు, నీ కన్ను కాపాడబడుటకు అనేది అర్థం. కంటికి కన్ను, పంటికి పన్ను విధించబడింది. కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ ఐ. నీ కన్ను జాగ్రత్త. వేరొకరి కన్ను విషయంలో నీవు గనక తప్పిదం చేస్తే నీ కన్ను పోతుంది. ఇక తప్పు ఎక్కడ జరుగుతుంది? కనుక ధర్మశాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోవాలి.
కన్ను తీశాడు కనుక ఇంకో కన్ను బీకేయండి అనేది కాదు. అక్కడ నీ కన్ను ఇతరుల కన్ను, బోత్ ఆర్ సేమ్. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. ఇందులో ధర్మశాస్త్రము సమస్తము సంపూర్ణమై ఉంది. ఆ విధంగా చేయకపోయినందున తనకు తానే నాశనాన్ని కలిగించుకున్నాడు. నీవు పగవాడవై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకుని పోయిన దినమందు, అన్యులు వారి గుమ్మములలోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలుసుకున్నావు కదా. చూస్తున్నారా ప్రభువు వారి మీద మోపిన బ్లేమ్ ఏమిటి? పరదేశులు యూదుల ఆస్తి పట్టుకుపోయినప్పుడు, అన్యజనాంగం యూదుల గుమ్మాల్లో చెరబడినప్పుడు, యెరూషలేం మీద చీటీలు వేసినప్పుడు, పగవాడుగా నిలిచినప్పుడు నీవు వారితో కూడా ఏకీభవించావు కదా. డైరెక్ట్గా ఎదోము ఇశ్రాయేలు మీద కాదు, శత్రువులు ఇశ్రాయేలీల మీదకి వచ్చినప్పుడు వారికి బలమైపోయాడు. ఒక సామెత ఉంది, గొడ్డలి వాడిదైనా కర్ర మనవాడురా అని. అవునా? గొడ్డలి పరాయి వాడిదైనా కర్ర మనవాడే అని అంటే అర్థం ఏంటంటే మనవాడి సహాయం లేకుండా ఏం చేయలేనని. యేసు ప్రభు విషయంలో గొడ్డలి ప్రధాన యాజకుడిదైనా కర్ర యేసుక్రీస్తు దగ్గర పెరిగిన విశ్వాసి, అపోస్తలుడుగా ముద్రించబడినటువంటి లేదా లెక్కించబడిన ఇస్కరియోతు యూదాని. కనుక మీరు చూడండి, అమెరికన్ దేశం పాకిస్తాన్ యూజ్ చేసుకొని సద్దాం హుసేన్ మీదకి యుద్ధానికి పోయింది. కనుక ఒక ఇంటర్నల్గా ఎప్పుడు కూడాను ఒక లోకల్ హెల్ప్ తీసుకునే ఏ అటాక్ అయినా జరుగుతుంది. శత్రువులు ఆ విధంగానే వచ్చారు. శత్రువులు ఎదోమును ఆధారం చేసుకుని వచ్చారు. సోదరుడా, సోదరి, ఇశ్రాయేలు శత్రువులతో చేతులు కలిపావు కదూ, అందుకే నీవు ఇశ్రాయేలీలకు శత్రువు అయ్యావు. అందుకు నీవు దేవునికి శత్రువు అయ్యావు. అందుకే నీకు నాశనము. నీ సహోదరుని శ్రమానుభవ దినమున ఆనందం పొందావు. అలా పొందతగదు. నువ్వు వారి స్థితి చూసి సంతోషించావు. అలా సంతోషించకూడదు. డిఫరెన్స్ బిట్వీన్ ద బిలీవర్స్ అండ్ అన్బిలీవర్స్, విశ్వాసులకు అవిశ్వాసులకు వ్యత్యాసం ఏంటో తెలుసా? విశ్వాసి ఎవరికి బాధ కలిగినా, దుఃఖం కలిగినా ఏడుస్తాడు, బాధపడతాడు, స్పందిస్తాడు. అవిశ్వాసి తన సొంత వాళ్ళకి బాధ కలిగినా రెస్పాండ్ అవడు, చెల్లించడు, బండరాయిలా కూర్చుంటాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. అది వ్యత్యాసం. యేసు ఏడ్చెను. బైబిల్లో అతి చిన్న వచనం, లాజరు యొక్క సమాధి దగ్గర. లాజర్ని కాసేపట్లో ఆయన లేపుతాడు, ఇంకెందుకు ఏడవాలి? వారు ఏడుస్తుంటే వారితో పాటు యేసు ఏడ్చాడు. దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ జీసస్. దట్ షుడ్ బి ద హార్ట్ ఆఫ్ ఎ బిలీవర్. ఒక విశ్వాసి ఏడ్చేవారితో ఏడ్చేవాడిగా ఉంటాడు. ఏడ్చేవారిని చూసి బాగా అయిందని చెప్పి ఆనందించేవాడుగా ఉండడు. అలా ఉంటే వాడు అన్యుడే, వాడు అవిశ్వాసే. ఎవరికి బాధ కలిగినా, ఎవరికి దుఃఖం కలిగినా, ఎవరికి శ్రమ కలిగినా నీవు ఆదరించువాడుగా ఉండాలి. ఇట్ షుడ్ బి యువర్ క్యారెక్టర్. దట్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్. అంతేగాని వాళ్ళకి బాగా అయింది, తెక్క కుదిరింది అన్నట్టుగా చేయకూడదు. అలా చేస్తే నీ మీదకు నీవే శిక్ష రప్పించుకుంటావు. నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మాల్లో చొరబడదగదు. వారి ఆపద్దినమున నువ్వు సంతోషపడుతూ వారి బాధను చూడదగదు. వారి ఆపద్దినమున నువ్వు వారిని ఆస్తిని పట్టుకొనదగదు. కొన్ని తగని విషయాలు రాశాడు. ఆపద దినాన వాళ్ళ గుమ్మాల్లో చొరబట్టం, ఆపద దినాన వారి బాధను చూసి సంతోషపడటం, ఆపద దినాన వారి బాధలో ఉంటే వారి ఆస్తులను పట్టుకుపోవటం. ఒకతను ఒక సహోదరిని చూడటానికి వచ్చాడు. సొంత సహోదరిని చూడటానికి వచ్చి ఆమె పరసే కొట్టేశాడు. ఆమెను పరామర్శించడానికి వచ్చి బాధలో ఉంటే. ఏమిటా నేచర్? సాటన్స్ నేచర్, సాతాను యొక్క స్వభావం అది. వారిలో తప్పించుకుని వారిని సమరించుటకు అడ్డత్రోవల్లో నీవు నిలువతగదు. శ్రమదినముందు అతనికి శేషించిన వారి శత్రువులకు అప్పగింపతగదు. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వస్తున్నప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును. నీవు చేసినట్టే. వండర్ఫుల్. నువ్వు ఎలా అయితే చేసావో ఇశ్రాయేలీయులకు నువ్వు కూడా అట్లాగే చేయబడతావు.
నీ ఆపద్దినాన ఇతరులు నిన్ను నాశనం చేస్తారు, నిన్ను దోచుకుంటారు, నీ ఇండ్లలోకి వస్తారు, నిన్ను ఆక్యుపై చేస్తారు, నిన్ను చూసి సంతోషపడతారు, నిన్ను అప్పగిస్తారు, వాళ్ళే పట్టుకుని అప్పగిస్తారు. నీవు చేసినట్టే నీకు చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకు వచ్చును. అండర్లైన్ చేయండి మాట. నేను అండర్లైన్ చేసుకున్నాను నా బైబిల్లో, మీరు కూడా గీత గీయండి ఆ వాక్యం కింద. నీవు చేసినట్టే. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్పాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, నరుడు దేనిని విత్తుతాడో దానినే కోస్తాడు. మనం మామిడి టెంక విత్తి తాటి చెట్టు చేయలేము, మనము అవినీతిని విత్తి నీతి ఫలం పొందలేము. యేసుక్రీస్తు ప్రభు కొరకు శ్రమపడిన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ పౌలు గారు అన్నాడు, క్రీస్తు యేసునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి ఎన్నటికి కార్య అభివృద్ధి యందు ఆసక్తి కలిగి కదలిన వారు స్థిరులనై ఉండండి అని అన్నాడు. నాట్ లుకింగ్ ఎట్ ద రిజల్ట్స్ ఆఫ్ యువర్ వర్క్, ట్రస్ట్ గాడ్ అండ్ హోప్ ద థింగ్స్ టు బి డన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. నన్ను బలపరిచిన వాక్యం అది. 25 ఏళ్ళండి నేను సేవకు వచ్చి. ఐ నో ద స్ట్రగుల్ ఇన్ మినిస్ట్రీ. పరిచర్యలో బాధలంటే ఏమిటో నాకు తెలుసు. కానీ మరొకటి కూడా తెలుసు, హౌ ఫెయిత్ఫుల్ గాడ్ ఈజ్. దేవుడు ఎంత నమ్మదగిన వాడో కూడా తెలుసు. ఆయన మార్గాలు వేరు, ఆయన కార్యాలు వేరు. అన్యజనులు వాటిని వివేచించరు, వారికి అర్థం కాదు. లోకంలో శ్రమ తప్పక సంభవిస్తుంది విశ్వాసికి, దానికి వెనకాడాల్సిన పని లేదు, అది తాత్కాలికమే. అన్యులకు తప్పక లాభ సంబంధమైన అంశాలు కనిపిస్తాయి, అది కూడా తాత్కాలికమే, అదేం శాశ్వతం కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి చేసే పనులు, విశ్వాసము ఉంచని వ్యక్తి చేసే పనులు వ్యత్యాసంగా ఉన్నాయి. కనుక నీ క్రియలు ఎట్లున్నాయి? ఏదోము క్రియలు చేస్తున్నావా? జాగ్రత్త, నీవు పడిపోతావు. మీరు నా పరిశుద్ధ కొండ మీద తాగినట్లు అన్యజనులందరూ నిత్యం తాగుదురు, తామెకెన్నడూ ఉండని వారే మారేమి మిగలకుండా తాగుదురు. అయితే సియోను కొండ ప్రతిష్ఠిత మగును, తప్పించుకున్న వారు దాని మీద నివసిస్తారు. యాకోబు సంతతి వారు స్వాస్థ్యాలను స్వతంత్రించుకుంటారు. 1000 year రీఇన్వెంట్లో మరలా సియోనులో యూదులు రీఇన్స్టాల్ అవుతారు, మరలా తిరిగి వస్తారు. వారు ఆ భూమిని స్వతంత్రించుకుంటారు. సొలొమోను కాలం నాటికి 30% ఆఫ్ ద ల్యాండ్ మాత్రమే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. కానీ యేసయ్య కాలంలో 1000 ఏళ్ల పాలనలో 100% స్థలము యూదులు ఆక్యుపై చేస్తారు. మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంట అవుతారు. ఏశావు సంతతి వారు కొయ్యకాలు అవుతారు. ఏశావు సంతతి వారిలో ఎవడు తప్పించుకోకుండా యోసేపు సంతతి వారిలో మండి వారిని కాలుస్తారు. యెహోవా మాటిచ్చాడు, దేవుడు మాటిచ్చాడు. యోసేపు సంతతి వారు బెన్యామీనీయులు, ఎఫ్రాయిమీయులు మరియు మనష్షేయులు, వారు బలమైన శత్రువులుగా ఏదోముకు మారబోతున్నారు. బెన్యామీను కూడా కుమారుడిగానే ప్రకటించాడు యోసేపు సోదరుణ్ణి. అతని సంతానం బలమైన వారుగా ఎదిగారు. బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల మనం చూస్తాం. ఫస్ట్ కింగ్ సాల్ బెన్యామీనీయుడే. వాళ్ళు రెస్టోర్ అయినప్పుడు మరలా ఎదోమీయుల యొక్క అంతాన్ని వారి చేతుల మీదకి చేయబోతున్నారు. దక్షిణ దిక్కున నివసించు వారు ఏశావు యొక్క పర్వతాన్ని స్వతంత్రించుకుంటారు. మైదానమందు ఫిలిస్తీన్ల దేశాన్ని స్వతంత్రించుకుంటారు. ఎఫ్రాయిమీల భూములను, షోమ్రోనుకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకుందరు. బెన్యామీనీయులు గిలాదు దేశాన్ని స్వతంత్రించుకుందరు. చూడండి, స్వతంత్రించుకుందరు అనే పదం 5 పర్యాయాలు ఇక్కడ రాస్తూ వచ్చాడు. మరియు ఇశ్రాయేలు దండనగా వారిలో చెరపట్టి ఉన్నవారు సారెపతు వరకు కనానీయుల దేశాన్ని స్వతంత్రించుకుందరు. యెరూషలేములో ఉన్నవారు చెరపట్టిన సెఫారాదునకు పోయిన వారు దక్షిణ దేశ పట్టణాలను స్వతంత్రించుకుందరు. ఇన్హెరిటెన్స్ మరలా తిరిగి దానిని వాళ్ళు తమ స్వాధీనానికి తీసుకొనబోతూ ఉన్నారు. కనుక ఈ 18వ వచనం, ద హౌస్ ఆఫ్ జాకబ్ షాల్ బి ఎ ఫైర్ అండ్ ద హౌస్ ఆఫ్ జోసెఫ్ ఎ ఫ్లేమ్ అండ్ ద హౌస్ ఆఫ్ ఈష్ స్టబుల్
they shall burn them and consume them, and there shall be no survivor for the house of Esau, for the Lord has spoken. Those of the Negeb shall possess Mount Esau. Possesses, స్వతంత్రించుకుంటారు, తీసేసుకుంటారు, లాగేసుకుంటారు. ఏవైతే అన్యులు తీసుకుపోయారో, ఫిలిస్తీన్లు తీసుకుపోయారో, కనానీయులు తీసుకుపోయారో, ఎదోమీయులు తీసుకుపోయారో అన్నీ కూడా మరలా తిరిగి వెనుకకు తెచ్చేసుకుంటారు. పోగొట్టుకున్న సమస్తం సంపాదించుకుంటారు. ప్రవచన నెరవేర్పు. చివరిగా ఫస్ట్ రిజరెక్షన్ గురించి చెప్పాడు. సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద ఫస్ట్ రిజరెక్షన్ ఆఫ్ ద సెయింట్స్. క్రీస్తు భూమి మీదకు తిరిగి రావటం మరియు నీతిమంతుల యొక్క పునరుత్థానం, వారు తిరిగి భూమి మీద అడుగు పెట్టడం. మృతులైన వారు మొదట లేచి క్రీస్తుతో కూడా 1000 ఏళ్ల పాలన చేయటానికి ఇదే భూమి మీదకి రావటానికి గురించి 21వ వచనం. మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. రక్షకులు పుట్టుదురు అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు, ఆయన తిరిగి వస్తున్నాడు. ఆయనతో పాటుగా ఫస్ట్ రిజరెక్షన్లో, మొదటి పునరుద్ధానంలో తిరిగి లేచినటువంటి వారు ఆయనతో పాటుగా యెరూషలేముకు రాబోతున్నారు. ఆ దినాన రాజ్యము యెహోవాది అగును, యేసుక్రీస్తుది రాజ్యం అవుతుంది. దానికి సంబంధించి వాక్యము దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44-45 వచనాలు, మరియు లూకాసు వార్త 1వ అధ్యాయం 32-33 వచనాలు, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం, 20వ అధ్యాయం 1-10 వచనాలు. రెజరెక్షన్ ఆఫ్ ద సెయింట్స్, నీతిమంతుల పునరుద్ధానం గురించి దానియేలు కూడా చెప్పాడు 12వ అధ్యాయంలో నీతిమంతుల పునరుద్ధానాన్ని గురించి. యోహాను చెప్పాడు మృతులు తిరిగి లేస్తారని. కనుక యోహాను 14 ప్రభువు చెప్పాడు, నేను తిరిగి వస్తాను, మరలా మీరు నాతో ఉండేలాగా తీసుకుని వెళ్తాను. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన మనకు పరలోకపు స్వాస్థ్యాలను ఇస్తాడు. 1000 ఏళ్ల పరిపాలనలో నీతిమంతులైనటువంటి వారు మరణము నుండి తిరిగి లేచిన వారై పునరుద్ధానులై పాల్గొనబోతున్నారు. ఓబద్య ఎక్కడ క్రీస్తు పూర్వం 800 సంవత్సరాలప్పుడు వాడు యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడే రాకముందు ఉన్నవాడు రెండవ రాకడని గురించి మాట్లాడుతున్నాడు. మీకు విషయం తెలియాలి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొదటి రాకడను గూర్చిన ప్రవచనాల కంటే కూడా రెండవ రాకడను గుర్చిన ప్రవచనాలు అత్యధికంగా ఉన్నాయి. ఈ రెండింటి మధ్య ఉన్న కృపాకాలాన్ని ఐడెంటిఫై చేయటం ఓల్డ్ టెస్టిమెంట్ ప్రీస్ట్లకు, ఓల్డ్ టెస్టిమెంట్ పీపుల్కి తెలియలేదు. అది మరుగుగా ఉంది. అది పరిశుద్ధుడైన పౌలు గారు దాన్ని, ఆ మర్మము, సంఘము మర్మము మాకు బయలుపరచబడింది అన్నాడు. కనుక ఓల్డ్ టెస్టిమెంట్లో హిడెన్ ఎజెండాగా ఉన్నటువంటి చర్చ్ ప్రోగ్రామింగ్ న్యూ టెస్టిమెంట్లో పరిశుద్ధాత్మల ద్వారా, అపోస్తలుల ద్వారా రివీల్ చేయబడింది. కనుక సువార్త ప్రకటన ద్వారా క్రీస్తు యొక్క సంఘాన్ని కడదాం. ఇది సందేశం. ఓబద్య గ్రంథము ఎదోము యొక్క నాశనాన్ని సూచిస్తోంది. తర్వాత మనము యోనా గ్రంథం రేపటి దినం ప్రారంభించుకుందాం. బ్యూటిఫుల్ బుక్, తప్పక మీరు ఫాలో కావాలి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం కీర్తిశేషులు మేకల గోపాలరావు గారి జ్ఞాపకార్థం ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ గారు మరియు కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తూ ఉన్నారు. దేవుడు వీరి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎపిసోడ్ సహకారులు ఈ మాసం 5గురే వచ్చారు. 15 దినాలకి 22 మంది ఖచ్చితంగా కావాలి. అప్పుడు పర్ఫెక్ట్గా ప్రతి బిల్ పే చేయగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. ఓబద్య గ్రంథం ముగించే కృపను ప్రభువు ఇచ్చారు. యోనా గ్రంథ ప్రారంభం నిమిత్తమును ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము. వాక్య ప్రసారం చేసిన ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మను మీరు ఆశీర్వదించుము. వారి కుటుంబాన్ని దీవించుము. ప్రత్యేకంగా ఎదోము ఇశ్రాయేలు యొక్క నాశనాన్ని చూచి సంతోషించి భంగపడింది. నాయన, మేము ఎవ్వరి నాశనాన్ని, బాధలను చూచి సంతోషించగా వారి బాధలలో, వారి దుఃఖములో భాగస్థులయ్యే కృప దయచేయము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికీ మన పరిచర్యకును తోడైండును గాక.